ఇక పవర్ కమిషన్ను రద్దు చేయండి, హైకోర్టులో కేసీఆర్ పిటిషన్, విద్యుత్ ఒప్పందాలపై ఈఆర్సీకే విచారణ అధికారం, ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు రాజ్యాంగ చట్టవిరుద్ధం, దీనిపై కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి లేఖ రాసినా స్పందించలేదు. విచారణకు హాజరు కావాలంటే ఈ నెల 19న నోటీసులు ఇచ్చారు. జస్టిస్ నరసింహారెడ్డి నిష్పక్షపాతంగా వివరించడం లేదన్న ఆరోపణ. ప్రతివాదులుగా ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి, విచారణ కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డి అని చెప్పి కేసీఆర్ మండిపడుతున్నాడు. కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన పవర్ కమిషన్ రద్దు చేయాలని హైకోర్టులో బీఆర్ఎస్ చీఫ్ మాజీ సీఎం కేసీఆర్ మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఛత్తీస్గఢ్తో జరిగిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు, భద్రాద్రి యాదాద్రి పవర్ ప్లాంట్ల నిర్మాణాలపై అక్రమాలపై విచారణ చేపట్టేందుకు జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ ఏర్పాటు చేస్తూ ఈ ఏడాది మార్చి 14న ప్రభుత్వం జీవో ఇచ్చింది. అయితే ఆ జీవో చట్ట వ్యతిరేకమని, రాజ్యాంగానికి విరుద్ధమని పిటిషన్లో కేసీఆర్ పేర్కొన్నారు. అయితే దీనికి సంబంధించినటువంటి విషయంలో ఏమంటుందంటే, అసలు ఈ విద్యుత్ ఒప్పందాల గురించి ఈ చట్టాలు ఇప్పుడు వీళ్ళు కమిషన్ ఏర్పాటు చేసుడు ఇదంతా దుఃఖాలు బంద్ చేయరు మీరంతా, ఎంక్వైరీ కమిషన్ అనేటువంటిది అంత ఉత్తముచ్చటి, ఇవన్నీ అసలు చేయాల్సిన వాళ్ళు చేయాలి, ఇవన్నీ మిమ్మల్ని కూడా ఏమనేది రాజ్యాంగానికి విరుద్ధంగా మీరు ఇవన్నీ ప్రవర్తిస్తున్నారు. ఎందుకంటే మీకు వచ్చినటువంటి యొక్క అధికారాన్ని దుర్వినియోగం చేస్తున్నారు, దీనికి సంబంధించి మొత్తం మోసం జరుగుతుందని చెప్పి ఆయన ఇక లేఖ రాసిరు అన్నట్టు, లేఖ రాసిరు. కేసీఆర్ చెప్పినటువంటి మాట హైకోర్టుకి పిటిషన్ వేసాడు హైకోర్టుకి. ఇక ఇది దా గిరణ్ దా